ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం తలెత్తింది. అక్కడ హైదరాబాద్ నుంచి థాయిలాండ్కు బయలుదేరింది ఆ విమానం. ఫుకెట్ ఎయిర్పోర్టులో విమానం హార్డ్ ల్యాండింగ్ జరిగింది. ల్యాండింగ్ గేర్ విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కొన్ని గంటల పాటు రన్వేను మూసేశారు అధికారులు. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి మీరు చూడొచ్చు, ఎప్పుడైతే ఆ గేర్ రాడ్ విరిగిపోయిందో అదిగో ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ రన్వే మీద ఎంత హార్డ్గా ల్యాండ్ అయి వెళ్ళిందనేది. అదృష్టవశాత్తు అక్కడ ప్రమాదం తలెత్తలేదు. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఓకే, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఒకసారి విజువల్ని మీరు చూడొచ్చు. అది ల్యాండ్ అయిన తర్వాత గేర్ రాడ్ విరిగిపోవడంతో ఎటువంటి ప్రమాదం తలెత్తిందనేది, ఎంత హార్డ్గా అది రన్వే మీదకి వచ్చిందనేది మీరు చూడొచ్చు. పూర్తిగా ఆ దుమ్ము ధూళితో అక్కడ వచ్చిందంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. అదృష్టవశాత్తు నిప్పు అంటుకోలేదు. అగ్గి రాజుకుందా? బహుశా అగ్గి రాజుకొని ఉందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. రాజుకొని ఉండొచ్చేమో, కానీ అంత పెద్దగా మంట స్థాయికి వెళ్ళలేదు. బహుశా చిన్న నిప్పురవల అంటుకొని ఉండొచ్చు ఆ రాపిడికి. బట్ ఆ విజువల్ని మీరు చూస్తే కనుక ఎక్స్క్లూజివ్గా మీరు చూడడం జరుగుతోంది. ఎప్పుడైతే అది రన్వే మీదకి వచ్చిందో గేర్ రాడ్ విరిగిపోవడంతో పూర్తిగా ఆ రన్వే మీద ఉన్న ఆ లేయర్ని టచ్ చేసుకుంటూ చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం